హలో గైస్, అందరు ఎట్లున్నారు? బాగున్నారైతే అనుకుంటున్నా గైస్. సో స్క్వాడ్ అయితే అనౌన్స్ అయిపోయింది, మీరు చూసే ఉంటారు స్క్వాడ్. సో నా ఫేస్ కూడా చాలా సాడ్గా అయితే కనిపిస్తూ ఉంటుంది మీకు. సో ఐ హోప్ మీకు రీజన్ అయితే తెలిసే ఉంటుంది. సో రోహిత్ శర్మ ఇస్ నో లాంగర్ ది క్యాప్టెన్ ఆఫ్ ఇండియన్ ఓడిఐ క్రికెట్ టీమ్ గైస్. సో వినగానే చాలా బాధ వేసింది. ఏం చేయలేం గైస్, ఇంకా శుభ్మన్ గిల్ కంగ్రాట్స్. సో ఈ విల్ టేక్ ఓవర్ యాజ్ క్యాప్టెన్. సో అతనే ఇప్పుడు నుంచే ఓడిఐ క్యాప్టెన్ కూడా. సో ఓడిఐ అండ్ టెస్ట్ ఫార్మాట్ క్యాప్టెన్ శుభ్మన్ గిల్, అండ్ ఓడిఐ అండ్ టెస్ట్ శుభ్మన్ గిల్, అండ్ టీ20 ఫార్మాట్ సూర్యకుమార్ యాదవ్. స్క్వాడ్ అయితే అనౌన్స్ అయిపోయింది. శ్రేయస్ అయ్యర్ అయితే వైస్ క్యాప్టెన్ గైస్. సో మీకైతే కొన్ని కీ పాయింట్స్ అయితే చెప్తున్నా. సో హార్దిక్ పాండ్యా అయితే ఇంజూర్డ్ గైస్. సో హార్దిక్ పాండ్యా అయితే లేడు. హార్దిక్ పాండ్యా బదులు నితీష్ కుమార్ రెడ్డిని అయితే తీసుకున్నారు గైస్. సో ఇప్పటి నుంచి మనం రోహిత్ శర్మని టాస్లో చూడలేము. అదే ఆ స్క్వాడ్ మర్చిపోయే మూమెంట్ మళ్ళీ చూడలేము ఇంకా. అండ్ పోస్ట్ మ్యాచ్ విన్నింగ్ టీమ్ క్యాప్టెన్ని పిలుస్తారు కదా, సో అప్పుడు కూడా రోహిత్ శర్మని చూడలేము. మ్యాన్ ఆఫ్ ది మ్యాచ్ అయ్యి పోస్ట్ మ్యాచ్ ప్రజెంటేషన్కి వస్తే తప్ప ఐ థింక్ వీ కాంట్ సేమ్. సో చాలా బాధ ఇస్తుంది గైస్, ఇంకేం చేయలేము. సో ఇన్ని రోజులు మళ్ళీ స్టవ్ పడగానే రోహిత్ శర్మ క్యాప్టెన్ ఇట్లా సీ అని ఉండేది అతని పక్కకి. సో ఇవాళ చూస్తే అది కనిపించలేదు నాకు. సో ఏం చేయలేము ఇంకా. రోహిత్ శర్మ, విరాట్ కోహ్లీ వాళ్ళిద్దరు వస్తున్నారు. సో వాళ్ళిద్దరిని సెలబ్రేట్ అయితే చేసుకుందాం అంతే. ఐ హోప్ 2027 దాకా వాళ్ళు కనీసం స్క్వాడ్ అయినా వస్తారు. అజిత్ అగర్కర్ మాటలు వింటుంటేనైతే అసలు ఆ ఉద్దేశం ఉందా లేదా అని కూడా తెలియట్లేదు. సో ఎందుకంత యారోగెన్స్, ఎందుకంత ఈగోనెస్ అనేది తెలియదు. సో గౌతమ్ గంభీర్ అండ్ అజిత్ అగర్కర్ వాళ్ళు ఏమనుకుంటున్నారు. సో ఇంకేం చేయలేం గైస్. సో వీ హ్యావ్ టు యాక్సెప్ట్ ఇట్. బాధ అవుతుంది, ఏం కాదు. మన రోహిత్ శర్మ అంత ఏం పట్టించుకోడు. సో లైట్ అయితే తీసుకుంటాడు. సో స్క్వాడ్లో ఉన్నాడు గైస్ సజ్జాలు. సో వాళ్ళిద్దరు ఆడుతున్నారు. ఒక్క బాల్ ఆడి డక్అవుట్ అయినా పర్లేదు గైస్. ఒక్క బాల్ ఆడి గ్రౌండ్లోకి దిగితే చాలు వాళ్ళిద్దరు, మన రోహిత్ అండ్ విరాట్. సో అదే చాలు మనకి. అదే చాలా రోజుల నుంచి ఎదురు చూస్తున్నాం కదా. సో అంతే, ఇంకేం చేయలేము. సో అంతే గైస్, స్క్వాడ్ అయితే అనౌన్స్ అయిపోయింది. నితీష్ కుమార్ రెడ్డి ఈస్ బ్యాక్. అండ్ మన ఆల్ ఫార్మాట్ ప్లేయర్ హర్షిత్ రాణా ఉన్నాడు కదా స్క్వాడ్లో. ఆల్ ఫార్మాట్ ప్లేయర్ ఇప్పుడు కరెంట్ ఇండియన్ టీంలో ఇద్దరు ఆల్ ఫార్మాట్ ప్లేయర్ గైస్. ముగ్గురు. మన శుభ్మన్ గిల్, మన హర్షిత్ రాణా అండ్ జస్ప్రీత్ బుమ్రా. సో జస్ప్రీత్ బుమ్రా కూడా ఓడిఐ స్క్వాడ్లో అయితే లేడు గైస్. సో టీ20 స్క్వాడ్కి అతను వస్తాడు మళ్ళీ. సో ఓడిఐ స్క్వాడ్లో అయితే లేడు. హర్షదీప్ సింగ్ ఉన్నాడు. జడేజాని కూడా బయట పెట్టేశారు గైస్. సో జడేజా, మొహమ్మద్ షమి కూడా ఇద్దరు కూడా ఓడిఐ స్క్వాడ్ అండ్ టీ20 స్క్వాడ్ రెండిట్లో లేరు. టీ20 అయితే జడ్డు రిటైర్డ్ అనుకోండి. సో మొహమ్మద్ షమి 2 స్క్వాడ్లలో లేడు, అండ్ జడ్డు మన ఓడిఐ స్క్వాడ్లో లేడు. సో ప్రెస్ కాన్ఫరెన్స్లో అడిగారు అజిత్ అగర్, కానీ అడిగితే మాత్రం ఇంకా స్కీమ్ ఆఫ్ థింగ్స్లో ఉన్నాడు, కాకపోతే ఈ సిరీస్కి అయితే లేడు అని అయితే అజిత్ అగర్కర్ అయితే కమెంట్ చేసిండు. సో మన హర్షిత్ రాణా, ఆల్ ఫార్మాట్ ప్లేయర్ హర్షిత్ రాణా అయితే ఉన్నాడు గైస్. సో ట్రోల్ చేయబుద్ధి అవుతుంది కానీ చేస్తలేను, ఇంకేం చేయలేము గైస్, అంతే. సో వీ హ్యావ్ టు యాక్సెప్ట్ ఇట్. స్క్వాడ్ అయితే మీరు చూసే ఉంటారు, అంత చదవాల్సిన అవసరం లేదు దాన్ని. సో నితీష్ కుమార్ రెడ్డి, హర్షదీప్ సింగ్, సో ప్రసిద్ధ్ కృష్ణ కూడా ఉన్నాడు ఓడిఐ స్క్వాడ్లో, చెప్పడం మర్చిపోయినా. ప్రసిద్ధ్ కృష్ణ ఇస్ ఆల్సో బ్యాక్ ఇన్ ఓడిఐ సెటప్. అండ్ అంతే గైస్, విరాట్ కోహ్లీ, రోహిత్ శర్మ వాళ్ళిద్దరు ఆడితే చాలు మనకు, అంతే అనుకుందాం. సో వాళ్ళిద్దరు ఆడితే చూడాలి మనం, అంతే. సో నెక్స్ట్లో వెళ్దాం గైస్, అంతవరకు బాయ్.